ఆదాయం పెంపుకు చర్యలు. గిరిజనులు ఆదాయం పెంపుకు చర్యలైతే చేపట్టబోతున్నారు. అడవిని నమ్ముకొని బ్రతికే గిరిజనులు జీవన ప్రమాణాలు పెరిగేలా యంత్రాంగం పనిచేయాలి. వారి ఆదాయ మార్గాలు పెంచాలి. అందుకు తగినట్లు ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలు రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అటవీ ఉత్పత్తుల మార్కెటింగు, ఎకో టూరిజం, పర్యాటకం అంశాల ప్రాతిపదికగా గిరిజన యువతకు నిరుద్యోగ సమస్య లేకుండా చేయాలని సూచించారు. అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ అమిత్ బర్దలతో ముగిసిన మనకి క్యాంపు కార్యాలయం నుంచి ఆయన అయితే మాట్లాడారన్నమాట. గతంలో ఆ జిల్లా కలెక్టర్, ఎస్పీలుగా పనిచేసిన అమిత్ కుమార్, సతీష్ కుమార్లు సైతం పాల్గొన్నారు. గిరిజనుల జీవన ప్రమాణాలు పెంచాలి. అటవీ ఆర్గానిక్ ఉత్పత్తులకు ఎంతో డిమాండ్ ఉంది. అటవీలో దొరికే వివిధ ఉత్పత్తుల సాగును ప్రోత్సహించాలి. గిరిజనులు ఉత్తేజం నింపేలా కొత్త కార్యక్రమాలు రూపొందించాలి. యువతను అంతర్ప్రానియోర్గా మార్చాలి. ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి అన్నారన్నమాట. అయితే లోకేష్ దృష్టి అభినందనీయం. విద్యా వ్యవస్థలో మార్పు తీసుకురావాలని దృఢ సంకల్పంతో అధునాతన సదుపాయాలు, పోషకాహారం, ఆహ్లాదకర వాతావరణం, నాణ్యమైన విద్య అందించేందుకు విద్యాశాఖ మంత్రి లోకేష్ కృషి చేస్తున్న అభినందనీయం అన్నారన్నమాట. సో ఏది ఏమైనా మొత్తంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, గిరిజనులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజనులకు సంబంధించి వారి ఆదాయం పెరిగేందుకు కొత్త కార్యక్రమాలు అయితే రూపొందించబోతూ ఉన్నారన్నమాట ఏపీలోని. ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.